హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 4 లో ఇది 4th వీక్ సెకండ్ డే. అయితే ఈ రోజు ఓటింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దామా మరి. అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, నా వీడియోని చాలా మంది అయితే చూస్తున్నారు కానీ లైక్ మాత్రం అస్సలు చేయట్లేదు. సో ఒకవేళ లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలా చేస్తేనే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ వచ్చి నేను ఇంకా మంచి వీడియోస్ చేయగలను. అలాగే కామెంట్ లో ఈ రోజు మీరు ఎవరికి ఓట్ వేసారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. కింద డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అనేది ఇస్తాను. ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. అందులో లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఫస్ట్ ఓటింగ్ చూద్దాం. అయితే నన్ను కామెంట్ లో 10 ఓటింగ్స్ తీసుకోమని అడిగాడు. సో 10 ఓటింగ్స్ అయితే మీకు బోర్ కొడుతుంది. సో మేబీ 5 కాకుండా డైలీ రెగ్యులర్ గా 5 చేస్తాను. 5 కాకుండా ఒక 7 తీసుకుంటాను అనమాట. సో చూద్దాం, ఫస్ట్ ఓటింగ్ చూద్దాం. ఫస్ట్ ఓటింగ్ లో చూసుకుంటే లాస్యా, ఈ ఓటింగ్ ప్రకారం అయితే లాస్యా ఎక్కువ 21% ఓట్స్, తర్వాత స్వాతి 18%, తర్వాత అభిజిత్ 17, తర్వాత మెహబూబ్ 13, తర్వాత కుమార్ సాయి 12, తర్వాత అలేఖ్య హారిక 10, తర్వాత సోహెల్ 8. సో దీని ప్రకారం చూస్తే డేంజర్ జోన్ లో కుమార్ సాయి, అలేఖ్య, హారిక, సోహెల్ ఉన్నట్టు మనకు చూపిస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇంకో ఓటింగ్ చూద్దాం. ఇక్కడ సెకండ్ ఓటింగ్ చూడండి. సెకండ్ ఓటింగ్ ప్రకారం అభిజిత్ 25% ఓట్స్ తో ఉన్నారు, తర్వాత లాస్యా 17, తర్వాత స్వాతి 16, తర్వాత సోహెల్ 14% తో ఉన్నాడు, తర్వాత హారిక 12, తర్వాత కుమార్ సాయి 9, తర్వాత మెహబూబ్ 5.96 అంటే అప్రాక్సిమేట్లీ 6% ఓట్స్ తో ఉన్నాడు. సో దీని ప్రకారం చూసుకుంటే డేంజర్ జోన్ లో ఉన్నది హారిక, కుమార్ సాయి, మెహబూబ్. సో నెక్స్ట్ ఇంకో సెకండ్ ఓటింగ్ అయిపోయింది కదా. తర్వాత థర్డ్ ఓటింగ్ చూద్దాం. సో ఇక్కడ థర్డ్ ఓటింగ్ చూడండి. థర్డ్ ఓటింగ్ ప్రకారం అభిజిత్ 30.05% ఓట్స్ తో ఫస్ట్ లో ఉన్నాడు, తర్వాత కుమార్ సాయి 14.55, తర్వాత హారిక 13.13, తర్వాత లాస్యా 13, తర్వాత సయ్యద్ సోహెల్ 11, తర్వాత మెహబూబ్ 9, స్వాతి 8. సో దీని ప్రకారం చూసుకుంటే డేంజర్ జోన్ లో సయ్యద్ సోహెల్, మెహబూబ్, స్వాతి దీక్షిత్ ఉన్నారు. సో ఇంకా నెక్స్ట్ ఓటింగ్ చూద్దాం. సో ఇప్పుడు ఫోర్త్ ఓటింగ్ చూద్దాం. ఫోర్త్ ఓటింగ్ ప్రకారం అభిజిత్ 30% ఓట్స్ తో ఫస్ట్ లో ఉన్నాడు, తర్వాత కుమార్ సాయి 14% ఓట్స్ తో సెకండ్ లో ఉన్నాడు, తర్వాత థర్డ్ లో లాస్యా, హారిక ఇద్దరు ఉన్నారు. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే సయ్యద్ సోహెల్ 11, తర్వాత మెహబూబ్ 10, స్వాతి దీక్షిత్ 9. సో దీని ప్రకారం చూసుకుంటే డేంజర్ జోన్ లో స్వాతి, మెహబూబ్, సయ్యద్ సోహెల్ ముగ్గురు ఉన్నారు. సో నెక్స్ట్ పొజిషన్ చూసుకుందాం. నెక్స్ట్ ఓటింగ్ చూసుకుందాం. సో ఈ ఫిఫ్త్ ఓటింగ్ కనుక చూసుకుంటే అభిజిత్ టాప్ లో 21% ఓట్స్ లో ఉన్నారు, తర్వాత కుమార్ సాయి 15, తర్వాత మెహబూబ్ 14, తర్వాత హారిక 13, తర్వాత స్వాతి 13, తర్వాత సోహెల్ 13, తర్వాత లాస్యా కూడా 13. సో దీని ప్రకారం చూసుకుంటే డేంజర్ జోన్ లో అంటే చెప్పలేము, ఎందుకంటే ఓట్స్ అనేవి చాలా దగ్గరగా ఉన్నాయి. సో నెక్స్ట్ ఓటింగ్ కి చూద్దాం. సో ఇక్కడ సిక్స్త్ ఓటింగ్ చూడండి. సిక్స్త్ ఓటింగ్ ప్రకారం అభిజిత్ 29.16% ఓట్స్ తో ఉన్నాడు, తర్వాత కుమార్ సాయి 14, తర్వాత లాస్యా 11, తర్వాత సయ్యద్ సోహెల్ 11, తర్వాత హారిక 11.32, తర్వాత స్వాతి దీక్షిత్ 11.06, తర్వాత మెహబూబ్ 10.72. సో దీని ప్రకారం చూసుకుంటే హారిక, స్వాతి, మెహబూబ్ ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారని చెప్పాలి. సో నెక్స్ట్ ఇంకా సెవెంత్ ఓటింగ్ చూద్దాం. సో ఈ ఎపిసోడ్ లో ఇది లాస్ట్ ఓటింగ్. ఈ ఓటింగ్ ప్రకారం చూసుకుంటే అభిజిత్ టాప్ లో 23.84% ఓట్స్ తో ఉన్నాడు, తర్వాత హారిక 14, తర్వాత లాస్యా 13.5, తర్వాత సోహెల్ 13.3, తర్వాత కుమార్ సాయి 11.98, తర్వాత స్వాతి దీక్షిత్ 11.73, తర్వాత మెహబూబ్ 11.52. సో ఇవి ఓటింగ్స్ పరిస్థితి. సో ఇప్పుడు ఈ ఓటింగ్స్ అన్ని యావరేజ్ చేశారనమాట. ఫస్ట్ నుంచి నేను చెప్పిన ఓట్స్ అన్ని మొత్తం పర్సంటేజెస్ అంతా యావరేజ్ చేశాను. సో ఆ యావరేజ్ ఓటింగ్స్ అనేవి ఇప్పుడు మేము ముందుంచుతాను. సో యావరేజ్ ప్రకారం ఎవరు ముందంజలో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు అనేది మొత్తం తెలిసిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు యావరేజ్ ఓటింగ్స్ అనేవి చూద్దాం. సో యావరేజ్ ప్రకారం చూసుకుంటే టాప్ లో అభిజిత్ 25.16% ఓట్స్ తో ఉన్నాడు, తర్వాత లాస్యా సెకండ్ పొజిషన్ లో 13.54 ఓట్స్ తో ఉంది, తర్వాత థర్డ్ పొజిషన్ లో కుమార్ సాయి 13% ఓట్స్ తో ఉన్నాడు, తర్వాత ఫోర్త్ పొజిషన్ లో హారిక 12.52% ఓట్స్ తో ఉంది, తర్వాత ఫిఫ్త్ పొజిషన్ లో స్వాతి 12.36 ఓట్స్ తో ఉంది, తర్వాత సోహెల్ సిక్స్త్ పొజిషన్ లో 11.79% ఓట్స్ తో ఉన్నాడు, తర్వాత మెహబూబ్ లాస్ట్ పొజిషన్ లో 10.61% ఓట్స్ తో ఉన్నాడు. సో ఇది యావరేజ్ ఓటింగ్స్. సో ఫస్ట్ పొజిషన్ లో అభిజిత్ ని చూసుకోండి. ఇక్కడ అభిజిత్ కి ఇక తిరుగులేదు. ఓట్స్ అయితే అతనికి 25% ఓటింగ్స్ అతనికే ఉన్నాయి. సో అతను ఇప్పుడు సేఫ్ అనే చెప్పొచ్చు. అలా అని ఓటింగ్స్ వేయడం ఆపకండి. అలా ఆపేస్తే ఇక అభిజిత్ ఎలిమినేట్ అవుతాడు. సో ఓటింగ్స్ అనేవి అంటే ఇప్పుడు కొందరు అభిజిత్ ఎలాగో సేవ్ అవుతాడు కదా,
ఇక వేరే వాళ్ళకి ఇద్దాం అనే ఒపీనియన్ తో ఉంటారు. సో అలా ఉండకండి. కంపల్సరీ అభిజిత్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అభిజిత్ కే వేయండి. వేరే ఫ్యాన్స్ వేరే కంటెస్టెంట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వేయండి. అంతేగాని మార్చుకోకండి. సో అలా అయ్యే మేబీ దేవికి ఎఫెక్ట్ పడి ఉంటుంది. సో నెక్స్ట్ పొజిషన్ లో లాస్యకు కూడా పెద్ద తిరుగులేదు. లాస్యకు కూడా ఓటింగ్స్ బాగానే పడుతున్నాయి. తర్వాత కుమార్ సాయికి కూడా సింపతి ఓట్స్ బాగానే పడుతున్నాయి. లాస్యకేమో ఫ్యామిలీ బేస్డ్ ఓటింగ్, అంటే ఇట్లా హోమ్లీగా ఉంటుందని అలా ఓటింగ్స్ పడుతున్నాయి అన్నట్టు. తర్వాత కుమార్ సాయి మాత్రం ఇది సింపతి ఓట్స్ అనేవి బాగా పడుతున్నాయి, అంటే అందులో హౌస్ లో అందరూ అతన్ని టార్గెట్ చేస్తున్నారని అలా ఓట్స్ పడుతున్నాయి. సో ప్రస్తుతం ఈ ముగ్గురికి అయితే ఏ ధీమా లేదు, ఏ డోకా లేదు. తర్వాత హారిక కూడా కొంచెం ఒక 2% డేంజర్ జోన్ లో ఉందని చెప్పాలి. ఓన్లీ 2% అన్నమాట. పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు హారిక. తర్వాత నెక్స్ట్ స్వాతి దీక్షిత్ ఈ వీక్ వచ్చింది. మళ్ళీ ఈ వీక్ నామినేషన్స్ అని ఒక ఛాన్స్ ఇద్దామని అయితే ఓట్స్ వేస్తున్నారు. మేబీ ఓట్స్ తక్కువ వచ్చినా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే తక్కువ ఉన్నాయి. మేబీ ఎలిమినేట్ చేయకపోవచ్చు ఆమెని, ఎందుకంటే ఫస్ట్ వీక్ వచ్చింది, తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువ ఉంటుంది. ప్లస్ మళ్ళీ వీళ్ళకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది ఫస్ట్ నుంచి ఆడుతున్నారు కాబట్టి. వీళ్ళతో స్వాతి దీక్షిత్ సమానం కాదు కాబట్టి ఒక ఛాన్స్ ఇద్దామని చూసే ఛాన్సెస్ ఉన్నాయి. అలా అని మొత్తానికే ఎలిమినేట్ కాదు అని కాదు, మేబీ ఇట్లా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది ఇంకా నెక్స్ట్ ఇంకా చూసుకుంటే సోహెల్ ఇంకా మెహబూబ్. సోహెల్ కి నిన్న జరిగిన అభిజిత్ మధ్య గొడవలో కొంచెం సోహెల్ మీద నెగటివిటీ అనేది క్రియేట్ అయింది. ఎందుకంటే అభిజిత్ కి చాలా ఫ్యాన్స్ ఉంటారు. సో అభిజిత్ కి ఇంకా సోహెల్ కి కలిపి ఓట్స్ వేసే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. సో ఆ ఓట్స్ ని సోహెల్ మిస్ అయ్యాడని చెప్పాలి. ఎంతైనా సోహెల్ నిన్న హైపర్ అవ్వడం కొందరికి నచ్చొచ్చు, కానీ చాలా మందికి నచ్చలేదు. తర్వాత మెహబూబ్ చూసుకుంటే మెహబూబ్ కి ప్రస్తుతం ఇప్పుడు నామినేషన్ లో ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది కొంచెం తక్కువనే చెప్పాలి. సో అలా మేబీ ఓట్స్ తక్కువ పడుతున్నాయేమో లాస్ట్ వరకు ఏమయ్యేది తెలియదు. ఇంకా చాలా రోజులే ఉన్నాయి ఓటింగ్స్ కి అయితే. ఇప్పుడే వరి అవ్వాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అయితే డేంజర్ జోన్ లో సోహెల్ మెహబూబ్ ఉన్నారని చెప్పాలి. స్వాతి దీక్షిత్ కూడా అంత డేంజర్ జోన్ ఏం లేదు, ఒక 10% అంతే. ఎక్కువ శాతం డేంజర్ జోన్ లో ఉన్నది సోహెల్ ఇంకా మెహబూబ్ అని చెప్పాలి. ఇక ఓటింగ్స్ అనేవి ఎప్పుడైనా ఏ రోజైనా మారచ్చు. సో ఇదే ఫిక్స్ కాకండి. ఓట్స్ వేస్తూనే ఉండండి. చూద్దాం ఎవరు ఎలిమినేట్ అవుతారో. ఇప్పుడైతే అంత క్లారిటీ, అంటే కరెక్ట్ గా ఇతనే ఎలిమినేట్ అవుతాడని చెప్పలేను. కానీ ఓటింగ్స్ ప్రకారం చూసుకుంటే మాత్రం మేబీ ఈ రోజు ఓటింగ్స్ ప్రకారం చూసుకుంటే సోహెల్ గానీ మెహబూబ్ గానీ వీళ్ళిద్దరి మధ్యలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఓటింగ్స్ అనేవి సోహెల్ కి చాలా తగ్గాయి అన్నట్టు నిన్నటితో పోల్చుకుంటే. నిన్న చూసుకుంటే స్వాతి ఇంకా మెహబూబ్ లాస్ట్ పొజిషన్ లో ఉన్నారు. అదే ఈ రోజు చూసుకుంటే స్వాతి కొంచెం పైనకి వచ్చింది, సోహెల్ కొంచెం కిందికి వెళ్ళాడు అనమాట. సోహెల్ ఇంకా మెహబూబ్ లాస్ట్ నుంచి సెకండ్ పొజిషన్స్ లో ఉన్నారనమాట. సో ఇది ఫ్రెండ్స్, సోహెల్ గానీ మెహబూబ్ లో గానీ ఇద్దరిలో ఎవరో ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓటింగ్స్ అనేవి మాత్రం ఇలానే కొనసాగితే, ఏదైతే నేను ఈరోజు చెప్పినాయో అలానే ఓటింగ్స్ అనేవి కొనసాగితే మాత్రం కంపల్సరీ సోహెల్ గానీ మెహబూబ్ గానీ ఎవరో ఎలిమినేట్ అవుతారు. సో ఇది ఫ్రెండ్స్, డే 2 ప్రకారం అయితే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు. సో మేబీ నెక్స్ట్ ఓటింగ్స్ ఇంకా 4 రోజుల దాకా ఉన్నాయి. మేబీ ఎలా అయినా చేంజ్ కావచ్చు. సో ఆ చేంజెస్ ని తెలుసుకోవాలంటే, అంటే ఎప్పటికప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారో అంటే ఎవరు లాస్ట్ పొజిషన్ లో ఉన్నారో తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేస్తేనే నా వీడియోస్ అన్ని మీకు అందుతాయి. ఉత్తి సబ్స్క్రైబ్ చేసుకొని వదిలేయడం కాదు, దాని పక్కనే గంట సింబల్ పై ప్రెస్ చేసి దాని పైన ఆల్ అని కూడా ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీరు అందరూ పొందుతారన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి అనాలైసిస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.